మన లైఫ్ని మనం ఇంకొక దృక్పథంతో కూడా మనం చూడగలగచ్చు. పిల్లల ఐస్ ద్వారా చూసేది అది వేరే అండి. వాళ్ళ ఒక ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు లైఫ్ని చూసే విధానం, పెద్దలు చూసే విధానం వేరేగా ఉంటుంది. మా ప్రొఫెసర్ ఎప్పుడు అంటారనమాట, డోంట్ ట్రీట్ చిల్డ్రన్ యాజ్ మినియేచర్ అడల్ట్స్ అని. ఓకే, వండర్ఫుల్. పిల్లలు అనేది మన అడల్ట్ కి ఒక చిన్న ష్రింక్ అయిపోయి మినియేచర్ కాదండి. పిల్లలు వేరే, వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఇన్నోసెన్స్ ఇవన్నీ వేరే, వాళ్ళ లైఫ్ని చూసే విధానము వేరే, వాళ్ళ నుంచి మనం నేర్చుకునేది ఎంతో ఉంటుంది. సో ప్లస్ వాళ్ళ నుంచి మనం మన చైల్డ్హుడ్ మళ్ళీ జీవించవచ్చు. సో మనం అందరం కూడా ఎప్పుడు అనుకున్నా, ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఆ బాల్యంలోనే మనం ఎంత సంతోషంగా ఉన్నాము, ఎప్పుడు అలాగే ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటాం కదా. మనకి సెకండ్ ఆపర్చునిటీ లైఫ్లో మన పిల్లల ద్వారా వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి నేను చాలా నమ్ముతాను ఏంటంటే, మనకి ఆ ఓనర్షిప్ అంటుంటుంది. ఇది నా చైల్డ్, ఇది నా బిడ్డ, నేను అనుకున్నట్టే నేను పెంచాలి అని. నాకు ఇది బాగా పనిచేసింది, నా పిల్లలకి కూడా ఇదే రకంగా బాగా పనిచేస్తుందని చాలామంది అనుకుంటారు. అలా కాదు, ప్రతి మనిషి యూనిక్. ఇప్పుడు ఒక ఏ ఒక బి ఉన్నారనుకోండి, సో ఈ పర్సన్ వేరే యూనిక్. ఇలాంటి పర్సన్ ఈ హోల్ భూ ప్రపంచంలోనే ఉండరు. యు ఆర్ యూనిక్. సో సురేఖ ఈజ్ యూనిక్. మీలాంటి వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. ఎందుకంటే మీరు కడుపులో ఉన్నప్పుడు మీకు ఉన్న ఆ యొక్క ఇన్పుట్స్ వేరే, మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా మీ యొక్క ఇన్పుట్స్ వేరే. సో మీ పర్సనాలిటీ డిఫరెంట్గా డెవలప్ అవుతుంది. ఒక ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇద్దరు డిఫరెంట్గా ఉంటారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ప్రతి పేరెంట్కి నేను చెప్పేది ఏంటంటే, డోంట్ కంపేర్ ప్రెగ్నెన్సీస్, డోంట్ కంపేర్ చిల్డ్రన్. ఈచ్ ప్రెగ్నెన్సీ యూనిక్ అండి, ఈచ్ చైల్డ్ యూనిక్. సో మనము ఎప్పుడు కనుక కంపారిజన్ చేస్తామో, చూడు వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతున్నారు అని చెప్పేసి, నువ్వెందుకు ఇట్లా చదవటం లేదు, నువ్వెందుకు పాడటం లేదు, నువ్వెందుకు ఆడటం లేదు. బట్ ఆ టైం మనం స్పెండ్ చేసే బదులు, నా బిడ్డలో ఏం టాలెంట్ ఉన్నది. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చే పంపిస్తారు. సో దాన్ని మనం ఎతకాలి, దాన్ని మనం వెలికి తీయాలి, దాన్ని మనం షైన్ చేపించి వాళ్ళని పెంచాలన్నమాట. సో వాళ్ళని ఆపర్చునిటీ ఇవ్వాలన్నమాట. వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు మనం ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి. అది మనకి గ్రేట్ ఛాన్స్ వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసుకునేదానికి. మేడం, ఇంకొక విషయం మాట్లాడాలి అంటే, ఇందాక మీరు అన్నారు నాకు అమ్మ రూల్ చాలా ఇష్టం. ఎవరికైనా కూడా ఎక్కువ మంది మెజారిటీ ఇది మాటే అంటారు అనమాట. చాలా సంతోషం అనిపించింది. అయితే నాగశ్విన్ గారి మూవీ హిట్ అయిన తర్వాత చాలామంది అన్ని రోజులు కూడా డాక్టర్ జయంతి రెడ్డి అన్న వాళ్ళందరూ కూడా నాగశ్విన్ గారి వాళ్ళ మదర్ అన్నప్పుడు ఎలా అనిపించిందండి? అవును, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆనందం వేరే. సో మెయిన్లీ ఏంటంటే, నేను దేవుడికి చాలా కృతజ్ఞత చెప్పుకున్నాను అనమాట ఆ టైంలో. ఎందుకంటే ఈ యొక్క దినం నేను చూసేదానికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చావు కదా అని. ఎంతమందికి ఆ లక్ ఉంటుందండి, దట్ దే కెన్ సీ ఆ లెవెల్లోకి రేజ్ అవ్వడము, వాళ్ళు సక్సెస్ అందుకోవడం అనేది నేను చూడగలిగినానని చెప్పి ఆ ఆనందము, ఆ యొక్క గ్రాటిట్యూడ్ నేను ఎప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటానండి. వెరీ ట్రూ. ఇందాక మీరు అన్నారు దేవుడికి నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ చెప్తూ ఉంటాను అని చెప్పి. మీ టేబుల్ పైన నేను చూసాను కూడా, శివుడి బుక్ ఒకటి ఉంది. సో దేవుడిని నమ్ముతారా అంటే ఏమంటారంటే, మీ ఎవ్రీడే లైఫ్లో దైవారాధన కానీ, మీరు చేసే పూజా విధానాలు కానీ